వదిలే, నన్నేమైనా చేసుకో, నీకెదురు తిరగదు. నన్ను మించిన శక్తులున్న దానివి, కానీ ఇప్పుడు నా చేతిలో బలి కాబోతున్నావు. ఎందుకో తెలుసా? ప్రేమ మిమ్మల్ని బలహీనులు చేస్తుంది. ఈ ప్రేమే. ఏమే రాజేశ్వరి, నీ కూతురికి క్షుద్ర పూజలతో పాటు క్రూరత్వం కూడా నేర్పియాల్సిందే. పాపం, కష్టమంతా బుక్కిపాలు. మసాణ తార, ఆవాహ ఆవాహ, పగలాముఖి ఆవాహ. తేజ, తేజ, నేను రాజేశ్వరిని. నీకు కనపడను, కానీ నేను చెప్పేది విను. నువ్వు నోరు తెరవలేవు, కానీ మనసులో గాయత్రి మంత్రాన్ని పఠించు. నీ భయాలు, అనుమానాలు అన్నీ పక్కన పెట్టి మనస్ఫూర్తిగా తల్లిని నమ్మి శరణు వేడుకో. అక్కడ శంకరం, చండీస్వామి కూడా రేఖ కోసం గాయత్రీదేవిని పూజిస్తున్నారు. వారి పూజా ఫలం ఎప్పుడైతే తాంత్రికుడు పూజలో తన రక్తం తాను చూస్తాడో లేదా మంత్రం స్పష్టంగా చదవలేకపోతాడో అప్పుడు ఆ పూజ భగ్నమవుతుంది. ప్రేమ బలహీనత కాదు విగతి, ప్రేమే బలం. హ్రీం క్లీం బగళాముఖి, చూరిణి మృత్యుఘోషిణి, ఉపయంతే మా ఉపయంతే, ఉపయంతే మా ఉపయంతే. పూజ భగ్నమైతే వాడి శక్తులే వాడిని తినేస్తాయి.